హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నీలిమా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ చిన్న వ్లాగ్ వచ్చేసి పసుపు దంచడం అయిపోయింది కదండి. ఇంకా పెళ్లి పనులు అనేది స్టార్ట్ అవుతాయి కదా. ఫస్ట్ మన పెళ్లి పనులు అనగానే ఇన్విటేషన్సే కదా గుర్తొచ్చేది. ఇన్విటేషన్స్తోనే స్టార్ట్ చేస్తాం కదా. అలాగే మేమైతే ఇన్విటేషన్ అయితే సెలెక్ట్ చేసామండి. అవి ఆర్డర్ ఇచ్చిన అన్నీ వచ్చేసినాయి. ఇక్కడైతే పసుపు అవి అత్తరు ఉంటుంది కదా, అత్తరు కలిపి రాస్తాం కదా. ఇక్కడ వదినలు అందరం కలిపి ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాము. ఇన్విటేషన్ కార్డ్ చూసారు కదా ఎలా ఉంది, బాగుందా? వైట్ కలర్లోనే తీసుకున్నామండి. ఎందుకో వైట్ కలర్ పీస్ఫుల్గా ప్రజెంట్గా బాగుంది, యూనిక్గా అనిపించింది. అందుకని చెప్పి ఇది తీసుకున్నాం. ఇక్కడ వదిన చూపిస్తుంది, నేను రెడీ చేశాను చూడు అని చెప్పి. ఇలా వినాయకుడు బొమ్మ ఉంటుందండి మ్యాగ్నెట్ లాగా, అది కూడా చాలా బాగుంది. ఇదండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా కార్డులో పెట్టేస్తే ఇన్విటేషన్ కార్డ్ అనేది రెడీ అయిపోతుందండి. మనం పసుపు కొమ్ములతో పసుపు దంచాం కదండి, ఆ పసుపునే ఇక్కడ శుభలేఖలు పెట్టడానికి యూస్ చేస్తారండి. అందులో కొంచెం అత్తరు అంటారు కదండి, అత్తరు స్మెల్ రావడానికి అత్తరు కలిపి దాన్నే ఇక్కడ బొట్లుగా పెడతారు. చూసారు కదా, ఇలా మా వదిన పెడుతుంది కదా, అలా పెడతారండి. ఈ వ్లాగ్ చిన్న వ్లాగేనండి, జస్ట్ ఇన్విటేషన్ కార్డ్స్ మాత్రమే. పెళ్ళి హడావుడి కదా, వ్లాగ్ అనేది చిన్నగానే ఉంది. అండ్ మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఎక్కువ వీడియోస్ పెట్టడానికి. ఇక్కడైతే వదినలు, పిన్ని, అమ్మ అందరూ కలిసి అయితే కూర్చుని ఇన్విటేషన్స్ కార్డు ఇలా ఫోల్డ్ చేస్తాం అయితే అయిపోతుంది. కార్డ్స్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం పని ఉంటుందండి, షాపింగే కదా. షాపింగ్, కళ్యాణ మండపం మాట్లాడడం అండ్ పెళ్ళి అంటేనే హడావుడి కదండి. ఇంకా హడావుడి అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడి నుంచి. నాకు కుదిరినంత వరకు అయితే ప్రతి ఒక్కటి వ్లాగ్ చేసి వ్లాగ్లో పెడతానండి. అయితే ఇక్కడైతే చూపిస్తున్నాము మొత్తం ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూపిస్తున్నారు. అండ్ నేను షార్ట్ వీడియోలో పెట్టానండి, అది ఎవరైనా చూడకపోతే చూడండి. అంతేనండి, చిన్న వీడియోనే అండి. జస్ట్ శుభలేఖలు ఎలా ఫోల్డ్ చేసాం, ఆ సందడి ఎలా ఉందని జస్ట్ చిన్న వీడియోనే తీసానండి. నెక్స్ట్ టైం నుంచి పెద్ద పెద్ద వీడియోస్ చేస్తాను అండ్ బ్లాగ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. కొంచెం హడావుడి తగ్గినాకైతే స్టార్ట్ అవుతాయి. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కూడా షార్ట్లో పెట్టానండి, ఎవరైనా చూడకపోతే కనుక చూడండి.